అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు టీం తోటి ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిందట. రేవంత్ రెడ్డి హుటాహుటిన ఈ సర్వేలు ఎందుకు చేయించుకుంటున్నాడు, కారణం ఏంది? రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయకంటే ముందు రేవంత్ రెడ్డి సర్వే చేయించిండు. రేవంత్ రెడ్డి సర్వే చేయించినప్పుడు రేవంత్ రెడ్డికి మొత్తం నెగిటివ్ వచ్చిందట రిపోర్టు. రైతులు చాలామంది ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేయకపోతే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. ఇమీడియట్లీ రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేద్దాం. దాదాపు 70-80 లక్షల మంది రైతులు మనకు మొత్తం పాజిటివ్ అవుతారు. రైతులు పాజిటివ్ అయితే రైతుల కుటుంబ సభ్యులు కూడా మనకు పాజిటివ్ అవుతారు. ఇంకా రైతులే వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తారు, మంచో చెడో రేవంత్ రెడ్డి అప్పులున్నా కూడా మనకు రైతు భరోసా డబ్బులు వేసిండు. కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసినా కూడా రైతు భరోసా డబ్బులు అప్పు చేసి మరి మన అకౌంట్లో వేసిండు. కాబట్టి రేవంత్ అన్న గ్రేట్ అని చెప్పి మనల్ని పొగుడతారని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. మొత్తానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసినాక ఇప్పుడు మళ్ళా సునీల్ కనుగోలు టీంతో ఇంకో సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి ఊహించినటువంటి తరహాలో రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మొన్న రీసెంట్గా రకరకాల సర్వేలు వచ్చినాయి. ఒక సర్వేలో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 35 సీట్లే వస్తాయి, బీఆర్ఎస్కి 70 సీట్లు వస్తాయి. ఇంకో సర్వే అయితే 84 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి, కాంగ్రెస్కి 22-23 సీట్లు వస్తాయి అని చెప్పి రకరకాల సర్వే రిపోర్ట్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్ని నమ్మలే. ఆఖరికి సర్వే చేసేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కూడా 2 నిమిషాలు మాట్లాడిండట. అసలు ఎట్లుంది, ఏం కదా, మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి ఏంది, మరి నేను గెలుతానా, మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు గెలుతారా, ఏంది సిచ్యువేషన్, ఇట్లా 2 నిమిషాలు మాట్లాడే కార్యక్రమం కూడా చేసినట్ట సర్వే చేసేటటువంటి అధినేతలకు. ఆ తర్వాత సునీల్ కనుగోలు కూడా వాళ్ళ టీం వాళ్ళు సర్వే చేసేటటువంటి సంబంధించినటువంటి వ్యక్తులకు ఫోన్ చేసి మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తారు. ఇప్పుడు హెచ్ఎంఆర్ సర్వే, సిప్యాక్ సర్వేలు ఉన్నాయి కదా, ఈ సర్వేలు చేసేటటువంటి వ్యక్తులకు ఫోన్ చేసి మాట్లాడే కార్యక్రమం కూడా చేసారు అనేది వినబడుతున్న చర్చ. అయితే రేవంత్ రెడ్డి హుటాహుటిన సర్వే చేయడానికి మెయిన్ రీజన్ ఒకటే, రైతు భరోసా అకౌంట్లో వేసినాం. ఆ తర్వాత పెన్షన్లు, కొత్త పెన్షన్లు కూడా రేవంత్ రెడ్డి అకౌంట్లో వేసిండు. 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు, 2,016 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చిండు. సో పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఇచ్చేసిండు. ఆ తర్వాత 2,500 కొత్త ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఆ నియోజకవర్గాలకు అలాట్ చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు ఊర్లలో రోడ్లు వేసిండు, సీసీ రోడ్లు వేసిండు, ఊర్లలో రోడ్లు కూడా వేసిండు. నార్మల్ రోడ్ ఉంటుంది కదా, ఏదైతే డాంబర్ రోడ్లు కూడా వేసిండు. ఇంకా మా ఊర్లో అయితే రోడ్ వేసిరు, మా కొత్తపల్లి కాంచెల్లి మా జూబ్లీ నగర్ దాకా నియర్ బై రోడ్ వేసిరు. మా ఊరి మీదకెళ్ళి రోడ్డు పోయింది. నాకు ఆశ్చర్యం అనిపించింది, మధ్య మధ్యలో రోడ్లు వేయలే, మధ్య మధ్యలో రోడ్డు గట్టిన వదిలిపెట్టారు. నేను మా నాయన అడిగిన, ఎందుకు నాన్న ఇదంతా రోడ్ వేయలే, కారణం ఏంటంటే ఏమో నాకు తెలియదు, పని అయితే మేమే చేసినాం, మాతో కూడా వేయించారు, మేము కూడా చేసినాం. మనుషులే చేసిరట రోడ్డు పని, మనుషులే చేసిరట, రోడ్డు మిషన్ వేయలే. మధ్య మధ్యలో ఎందుకు వదిలిపెట్టారు, ఏం కథ అని చెప్పి నేను వేరే వాళ్ళని అడిగితే కాంట్రాక్టర్ ఆడదాకనే చేసిండు, కాంట్రాక్టర్ పైసలు గాడదాకనే వచ్చినాయి అన్నారట. మరి బహుశా కాంట్రాక్టర్లు కొంతమంది ఏం చేస్తారంటే, అందరిని అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఓ 2 కోట్లు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకో మెయిన్ రోడ్లకో ఏమని చెప్పి అలర్ట్ అయితే 20-10 లక్షల రూపాయలు జేబులు వేసుకుంటారు. ఇది సాధారణంగా జరుగుతుంది. మరి అట్లేమన్నా జరిగింది అక్కడ అని చెప్పి నేను అనుకున్నా. మా ఊర్లో రోడ్డు మధ్య మధ్యలో వదిలేసిన, మరి ఎందుకు వదిలేసినో తెలియదు. రోడ్ అయితే మొత్తమే వేయాలి కదా, ఓ దగ్గర వదిలేసుడు, ఓ దగ్గర తీసేసుడు, అదేందో విచిత్రం అనిపించింది అంతా. సో మొత్తానికి ఈ వ్యవహారం కనబడ్డది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి రోడ్లు కూడా వేయించిండు ఒక పాయింట్. ఇంకా మరో పాయింట్ ఏంటంటే మహిళలకు బస్సులు కూడా ఇచ్చిండు, మహిళలకు బస్సులు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో పర్యటన చేసిండు, నియోజకవర్గాలలో శంకుస్థాపనలు చేసిండు, నియోజకవర్గాలకు డబ్బులు అలర్ట్ చేసిండు. గ్రామ పంచాయతీ సర్పంచ్లకు 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, చిన్న గ్రామ పంచాయతీ అయితేనేమో 5 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఫండింగ్ ఇచ్చేసిండు, అంటే డెవలప్మెంట్ కోసం. పెద్ద గ్రామ పంచాయతీ అయితే 10 లక్షల రూపాయలు ఫండింగ్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి. నిధులు, ఫండింగ్ కాదు, నిధులు ఇస్తున్నాడు. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీలో కూడా నిధులు ఇచ్చేసినాం, ఇంకేమైనా వ్యతిరేకత ఉన్నదా, అసలు ఏంది పరిస్థితి? మరి ఈ సర్వేలన్నేమో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్తున్నారు, బీఆర్ఎస్ గెలుతుంది అంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున సంఖ్యిస్తున్నారు, 80 సీట్లు వస్తాయి, 70 సీట్లు వస్తాయి, 90 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయి అని చెప్పి రకరకాల సర్వేలు. కొన్ని పేడ్ సర్వేలు ఉంటాయి, పైసలు ఇస్తే సర్వేలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన 2-3 జెన్యూన్ సర్వేలు, సిప్యాక్ సర్వే అని చెప్పి చాలా జెన్యూన్ సర్వే సిప్యాక్ సర్వే. ఆ సిప్యాక్ సర్వే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో 2023లో కూడా చాలా అక్యురేట్గా వాళ్ళు సర్వే ఇచ్చారు. కొంత మార్పులు జరిగినాయి, ఒక 2-3 సీట్లు ఏదో మార్పులు జరిగినాయి తప్ప మిగతా అంతా యాస్టీస్ వచ్చింది. కాబట్టి సిప్యాక్ సర్వే నమ్మవచ్చు. హెచ్ఎంఆర్ సర్వే కూడా కొంత అనుకూలంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఈ 2 సర్వేని బిలీవ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ సర్వేలను రేవంత్ రెడ్డి నమ్మకం ఏం చేసినట్ట అంటే, ఇవన్నీ ఇచ్చేసినాక, ఇవన్నీ చేసేసినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది, మన మీద వ్యతిరేకత ఉండదు. సరే, ఇంతకుముందు అంటే మనం ఏం చేయలేదు కాబట్టి వ్యతిరేకత ఉన్నది. ఈ 2-3 నెలల్లో మనం మస్తు పనులు చేసేసినాం,
చాలా పనులు చేసినాం, నిరుద్యోగులకు 5,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇచ్చేసినాం, వాళ్ళకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసినాం, నిరుద్యోగులు కూడా మస్తు సంతోషంగా ఉంటారు, మహిళలకు బస్సులు ఇచ్చినాం, మహిళలు సంతోషంగా ఉంటారు, 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, మహిళలు సంతోషంగా ఉంటారు, ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా ఇచ్చేసినాం. మనకి ఏ టెన్షన్ లేదు, డోక లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పక్కా మళ్ళీ గెలుస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకొని సునీల్ కనుగోలు టీంతో సర్వే చేయించినట. సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే తెలుసా, కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ రిపోర్టు అట్లా రకరకాల విశ్లేషకులు, రాజకీయ నాయకులు, అలాగే రకరకాల సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళ ఛానళ్లలో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు టీంతో సర్వే చేయించినప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏందట అంటే, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అంటే ఈ 2026లో ఎన్నికలు గనక జరిగితే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రావచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు, బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు, ఎంఐఎంకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది రేవంత్ రెడ్డి సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన రిపోర్ట్ ఏందట అంటే, సునీల్ కనుగోలు టీం సర్వే చేస్తే కాంగ్రెస్కి ఒక 44 సీట్లు వచ్చేటట్టున్నాయని చెప్పిరట. కాంగ్రెస్కి 44 సీట్లు వచ్చేటట్టున్నాయని చెప్పిరట. ఈ మన 44 సీట్లు కూడా ఎట్లా వస్తాయి? ఇప్పుడు మొన్న రైతు బంద్ వేసారు కాబట్టి రేవంత్ రెడ్డి సభలు పెట్టుడు, మీటింగ్లు పెట్టుడు, గ్రామ పంచాయతీలో నిధులు ఇచ్చుడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పనులు చేసిండు, నియోజకవర్గాలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడు, లేకపోతే పెన్షన్లు ఇచ్చుడు, ఇవన్నీ చేసిండు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చుడు, ఇవన్నీ చేసిండు కాబట్టి 44 సీట్లు. లేకపోతే రేవంత్ రెడ్డికి గవే 22 సీట్లు 23 సీట్లే వస్తుండే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. సో రేవంత్ రెడ్డికి 44 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి సునీల్ కనుగోలు టీం వాళ్ళు చెప్పిరట. ఆ తర్వాత బీఆర్ఎస్కి 62 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయని చెప్పిరట. 62 సీట్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే మరి ఏదన్నా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే మినిమం 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 60 సీట్లు వస్తే తప్ప తెలంగాణలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్కి 62 సీట్లనే అంటున్నారు. ఈ 62 సీట్లలో 2 సీట్లు, ఒక 3-4 సీట్లు తగ్గినా కూడా, ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్కి 48 సీట్లు వచ్చి ఇక్కడ బీఆర్ఎస్కి 58 సీట్లో లేకపోతే 54 సీట్లో వస్తే ఇన్ కేస్ ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి రాదు, హంగ్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ తక్కువ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరినైనా ఎమ్మెల్యేలను తీసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఐ మీన్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేలను తీసుకోవాలి. ఒకవేళ బీజేపీ నుండి తీసుకోవాలి, ఎంఐఎం నుండి తీసుకోవాలి. ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ కనుక 62 సీట్లు కాకుండా 56 సీట్లు వస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వస్తే, లేకపోతే 2028లో ఇట్లా ఒకవేళ సీట్లు వస్తే కాంగ్రెస్కి ఒక 45-46 సీట్లు వస్తే, లేదా 48 సీట్లు కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో ఒక 5-6 మంది ఎమ్మెల్యేలను తీసుకోవాలి. తీసుకుంటేనే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు వస్తేనే వీళ్ళు అధికారంలోకి వస్తారు. లేకపోతే 7 ఎంఐఎం సీట్లను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు తీసుకోవాలి, అయితేనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడున్నటువంటి టఫ్ సిచ్యువేషన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు అని తెలుసుడుతోటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం హైదరాబాద్కి వచ్చి అనుకున్నారు. ఇంకా నియోజకవర్గాలు పనిచేసారు, తిరుగుతలేరు. ఇక 2-3 సర్వేలు వచ్చినాయి, బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు, 80 సీట్లు వస్తాయి, 70 సీట్లు వస్తాయి అని చెప్పి సర్వేలు వచ్చుడుతోటే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తున్నాం, మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి సంకలు గుద్దుకొని వచ్చి హైదరాబాద్లో అన్నారు. ఇంకా జీవన్ రెడ్డి అని ఉంటాడు, ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటా, ఆయన పొద్దుగాల లేకపోతే హైదరాబాద్లోనే కనబడుతున్నాం, ఆయన ఏడు తిరుగుతుండో అర్థమైతలేదు. జీవన్ రెడ్డి అనుకుంటుండేమో నేనే గెలుతా ఆర్మూర్లో, నాకు డోకలేదు అనుకుంటుండేమో. నువ్వు అట్లా హైదరాబాద్ ఉంటే గెలవవు, పోయి నియోజకవర్గంలో తిరుగు, నియోజకవర్గాలలో పర్యటన చేయి. నువ్వు పోనటువంటి గ్రామాలకి ఇప్పుడు పో. పాడి కౌశిక్ రెడ్డి మొత్తం హైదరాబాద్లో ఉంటున్నాడు, మరి హుజరాబాద్లో నేనే గెలుతా అనుకుంటుండే ఏమో. కష్టమవుతుంది. గెలుస్తారు, ఓకే, రిపోర్ట్ ఉన్నది, కానీ అదే నమ్ముకుంటే కాదు, పోయి గ్రౌండ్లో కూడా తిరగాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ దాదాపు 70% హైదరాబాద్లోనే ఉంటున్నారు. అట్లుంటే కష్టమవుతుంది. ఏదో మాకు సపోర్ట్గా వచ్చింది కదా, మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నది కదా, అన్ని సర్వేలు అంటే ఇబ్బంది అవుతుంది. మాకు పాజిటివ్ ఉన్నాయి సర్వేలు అంటే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది. ఫస్ట్ పోయి మీ నియోజకవర్గాలలో తిరుగుర్రి, పర్యటన చేయర్రి. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా, 44 సీట్లు కాంగ్రెస్కి వచ్చేటట్టున్నాయని రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందట, 62 సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటట్టున్నాయని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందట. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ కాంగ్రెస్కి ఒక 48 సీట్లు వచ్చి ఇక్కడ బీఆర్ఎస్కి ఒక 58 సీట్లో లేకపోతే 54 సీట్లో బీఆర్ఎస్కి వస్తే, బీఆర్ఎస్కు మ్యాజిక్ ఫిగర్ 60 కావాలంటే ఇంకొక 6 మంది ఎమ్మెల్యేలు కావాలి. కాంగ్రెస్లోకి లెవెల్ రాకపోతే అప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు లేకపోతే బీజేపీ మద్దతు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. మరి ఆ సిచ్యువేషన్ ఏర్పడదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందట. ఎంఐఎంకు గవే 7 సీట్లు. మళ్ళొకసారి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 2026 ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే
కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 62 సీట్లు, బీజేపీ పార్టీకి 6 సీట్లు, ఎంఐఎం పార్టీకి సుమారు ఒక 7 సీట్లు. సో ఈ విధంగా 119 నియోజకవర్గాలలో ఇన్ని సీట్లు వచ్చేటట్టున్నాయి. బీఆర్ఎస్ 62 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది సునీల్ కనుగోలు టీం నుండి. 2 సీట్లే ఎక్కువ బీఆర్ఎస్ గంతే. రేవంత్ రెడ్డి తలుచుకుంటే 44 గంటలు రేవంత్ రెడ్డి కావాల్సింది ఇంకో 15-20 సీట్లు ఈజీగా గుంజుకు రావచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ ఎక్కడెక్కడ నియోజకవర్గాలు, రేవంత్ రెడ్డికి ఏమో 64 సీట్లు 2023లో వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, 44 సీట్లు ఓకే, మిగిలినటువంటి సీట్లు ఎక్కడెక్కడ నెగిటివ్ ఉన్నది అనేది రేవంత్ రెడ్డి తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. నెగిటివ్ ఉన్న దగ్గర రేవంత్ రెడ్డి మళ్ళీ భారీ భారంగా సభలు పెట్టడం, లేకపోతే నియోజకవర్గాలలో పర్యటన చేయడం, నియోజకవర్గాల్లో తిరుగుదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. సో ఇది రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్నాడు. సో రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్ట్ ఈ విధంగా ఉందట. సునీల్ కనుగోలు టీం వల్ల ఇట్లా రిపోర్ట్ ఇచ్చిన అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. 62 సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటట్టు ఉన్నాయట, 44 సీట్లు కాంగ్రెస్కి, 6 సీట్లు బీజేపీకి, 7 సీట్లు మొత్తానికి ఎవరికి ఎంఐఎం వాళ్ళకి వచ్చేటట్టున్నాయట. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాకుండా 54 సీట్లు 58 సీట్లు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే బీజేపీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు విజయ్ తలపతి ఏదైతే జరిగిందో తమిళనాడులో సేమ్ బీఆర్ఎస్ కూడా అట్నే ఉండొచ్చు. ఇన్ కేస్ పొత్తు పెట్టుకునే సమస్య రాకపోతే మాత్రం బీఆర్ఎస్ అవుట్ రైట్ 65 సీట్లు 70 సీట్లతో కూడా గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి సర్వే రేవంత్ రెడ్డికి వచ్చిందనేది వినబడుతున్న చర్చ. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్వేలను నమ్ముకున్నాడు వాస్తవానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి గ్రౌండ్ రియాలిటీ చెప్పేటోళ్ళు అందరూ నెగిటివ్ చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ రేవంత్ రెడ్డికి చెప్పేటోళ్ళు నెగిటివ్ చెప్తున్నారు. కొంతమంది ఏమో సూపర్ ఉన్నారు సార్, ఏ టెన్షన్ లేదు, మొత్తం మనమే గెలుతామంటున్నారు. ఇంకొంతమంది ఏమో లేదు చాలా ఇబ్బంది ఉంది, పీక్ సిచ్యువేషన్ ఉంది, అనుకున్నమైన పరిస్థితి లేదని అంటున్నారు. అంతేందుకండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండేటటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఓపెన్గా చెప్తున్నారు మళ్ళీ గెలుతామో గెలవమో అని చెప్పి. ఆగమాగ ముందు పరిస్థితి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను పొద్దుగాల ఒక పెద్ద మనిషితో మాట్లాడినా, కాల్ చేసిన, ఆయన చెప్తుండు నేను ఫోన్ చేసి మాట్లాడిన పెద్ద మనిషి కూడా ఇంకో పెద్ద మనిషితో మాట్లాడిండట. ఆ పెద్ద మనిషి కూడా ఈయనతో అదే చెప్పిండట, 44 సీట్ల కంటే ఎక్కువ రావు కాంగ్రెస్ కానీ. సో ఈ విధమైనటువంటి రిపోర్ట్ ఉన్నది, దానికి మనం ఏం చేయలేం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అంతా షేర్ చేయండి. రేవంత్ రెడ్డి అంత సాధారణమైన వ్యక్తి ఏం కాదు, అంత సామాన్యుడు ఏం కాదు. రేవంత్ రెడ్డి తలుచుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాడు. 44 సీట్లు వస్తాయి అంటున్నారు. ఇంకో 10-15 సీట్లు రేవంత్ రెడ్డి తలుచుకుంటే తేలేడా, ఈజీగా తెస్తాడు. మ్యాజిక్ ఫిగర్ 60-62 సీట్లతో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి బీఆర్ఎస్ ఇంకా గట్టిగా బలంగా గ్రౌండ్లో తిరగాలి, గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా సమస్యలపైన ఇంకా ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు మేమే గెలుతామని వచ్చి హైదరాబాద్లో అనుకుర్రు అనుకో, మొత్తం ఓడిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ అంత ఇబ్బంది అవుతుంది. సర్వేలను నమ్ముకోకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, గ్రౌండ్లో తిరగండి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.